ఏంటి నీకు మా అక్కకేమైనా బ్రేకప్ అయిందా? బ్రేకప్ అంటే బ్రేకప్ ఏం కాదులే గాని మొన్న చిన్న గొడవ అయింది అంతే. ఓ మరి ఇంకా ప్యాచప్ అవరా? ఎందుకవో తొందరలో వ్యాలంటైన్ ఉంది కదా, ఆ రోజు మా వాళ్ళకి ప్లాన్ చేయలా. అబ్బో ఏం ప్లాన్ చేసావు? ఏముంది, ఆ రోజు శుక్రవారం కదా, పొద్దున్నే మీ అక్కని తలస్నానం చేసి రమ్మంటాను. వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్జున పూజ చేయించుకొని అట్నుంచి అటు మధ్యాహ్నం లంచ్కి మంచి ఉడిపి హోటల్కి వెళ్ళి ఒక ప్యూర్ వెజ్ భోజనం చేసి అలా సరదాగా కోసేపు తిరిగేసి సాయంత్రం ఎక్కడింటో దింపేస్తాను. వ్యాలంటైన్స్ డే అంటే ఇంతేనా? మరి ఇంకేం కావాలి? బయటికి తీసుకొచ్చాము, కలిసాము, గుడికి వెళ్ళాము, భోజనం చేసాము, దింపాము, ఎంత టైం స్పెండ్ చేసాం. వ్యాలంటైన్స్ డే అంటే ఒక వీక్ ఉంటది. మరి ఇంకేముంటది? ఫస్ట్ డే రోజ్ ఇవ్వాలి, ప్రపోజ్ చేయాలి, తర్వాత చాక్లెట్ డే మంచిగా ఇద్దరు ఒక చాక్లెట్ ని షేర్ చేసుకోవాలి, తర్వాత టెడ్డీ డే నువ్వు ఒక మంచి టెడ్డీ బేర్ ని గిఫ్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత ప్రామిస్ డే లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని ప్రామిస్ చేయాలి, ఆ తర్వాత హగ్ డే, కిస్ డే, తర్వాత వ్యాలంటైన్స్ డే. ఇది వ్యాలంటైన్స్ వీక్ అంటే. ఏంటి ఎంత ఉంటదా? నీకు బ్రేకప్ అవడంలో తప్పే లేదు. ఛీ, యావరేజ్ నీళ్ళకి ఎంత చేయాలంటే టాప్ క్లాస్ అమ్మాయి లవర్ల పరిస్థితి ఏంటో. అరే ఒక గంట రూమ్ కావాలరా. ఏ టైంకి? మీరు ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడేరా, పర్లేదు. 5,000 ఆల్రెడీ రూమ్ రెంట్ పే చేసా కదరా మొన్నే. రూమ్ రెంట్ కాదురా, ఈరోజు ఒక్కరోజే గంటకి 5,000. దేనికిరా? దేనికేట్రా, మనలందరికీ బయట ఓయోలు పార్కులకు వెళ్తుంటే భజనం దాగా అటాక్ చేసేస్తున్నారంట. అందుకే మన రూమ్ 5 స్టార్ హోటల్ చేసేస్తా, కపుల్స్ కి అర్పించేసా. అంటే రూమ్మేట్ ని కదా, కొంచెం కన్సెషన్ లేదారా? బామర్ది ప్యాకెటే. అరే బయట పోయి 2,000 రా, కానీ ఆ 2,000 కూడా వేస్ట్ చేయడం మన రూమ్ పడుకుందాం అనుకున్నాను రా. వెళ్ళరా, సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కలుస్తాను. ఫ్రీగా సీడీ కూడా ఇస్తున్నారంట, దాన్ని ఫోటో తీసి మీ అమ్మ నాన్నకి పంపిస్తాను. చెప్తున్నాడు సోది. ఆయన నీతో లెక్కలు తేవో కానీ. రవి, ఈ బండి గడి తీయమనుకున్న వేస్ట్ రా. ఆ 11 నుంచి 12 గంటల స్లాట్ నువ్వు తీసుకో. ఏసీ రూమ్ నువ్వు వాడుకో. తాళాలు బయట నేను పూలకొండలో పెడతాను, నీ పని అయిపోయి నువ్వు కూడా పూలకొండలో పెట్టే. ఓకే. ఒరే బండి, ఒరే ఇవన్నీ కాదురా, 4 నుంచి 5 గంటలకు స్లాట్ ఉంది, నీకు కావాలని చెప్పు, లేదా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. డబ్బులు పోతే పోయినాయి. సరేరా, ఫోన్పే చేసే. పద, అటు వచ్చేస్తాడు. ప్రైవసీ ఇంపార్టెంట్ ఫస్ట్. ఏంటి క్యాండిల్స్ వెలిగిస్తుంది? వచ్చావా? ఒక 10 minutes. పర్లేదు. క్యాండిల్స్ వెలిగిస్తుంది ఏంటి? జనాగడికి ఫోన్ చేద్దాం. అరే ధనా, ఎందుకు క్యాండిల్స్ వెలిగించిందిరా? ఏమై ఉంటదంటావు? చేతబడి ఏదో చేతలంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండు. నీ అబ్బా శుభం పలకరా అంటే అన్ని అప్సగనాలు పలుకుతున్నాం. రొమాంటిక్ డిన్నర్ లాగా రొమాంటిక్ డే ప్లాన్ చేసినట్టు. నెక్స్ట్ అబ్బాయికి ఫోన్ చేస్తారేనా? అది ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? లేదు, ఇవాళ స్పెషల్ ఐటమ్స్ నేనే చేస్తాను. మనం ఇవాళ ప్యూర్ వెజ్ తిందాం. అరేదనా, ఈ ఫీలింగ్ ఏంట్రా? ఎండాకాలం కదరా, కాస్త లావు ఉంటావు కదా, ఉపసం వచ్చినట్టుంది. అది కాదురా, వెజ్ అనింది మొలక్కలతో ప్లాన్ చేసినట్టుందిరా. ఎక్కువ తినకు, మోసం వచ్చి పడిపోతావు. సర్లేరా, నెక్స్ట్ అబ్బాయి గురించి ఫోన్ చేస్తాను. అయిపోయిందా క్యాండిల్స్ వెలిగించడం? అయిపోయింది. మరి రెడీనా? ఒక 10 minutes, నేను ఇల్లంతా క్లీన్ చేస్తా, ఈలోగా నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే పర్లేదు. అరే ఇల్లంతా నేను క్లీన్ చేస్తా అంటే వద్దు నేనే చేస్తా అంటా. అదేంటి, నువ్వు వెళ్ళిపోయి కదా క్లీన్ చేయాల్సింది. రే నేను నీకేం అప్డేట్ చెప్పను రా, పెట్టే. ఏంటి ఈ రోజు ఏంటి? వ్యాలంటైన్స్ డే కాదు, February 14th. February 14th కదా వ్యాలంటైన్స్ డే. అది అందరికి, మనకి బ్లాక్ డే. బ్లాక్ డే దేనికి? 6 years బ్యాక్ ఇదే రోజున పుల్వామా అటాక్ లో మన సోల్జర్స్ చాలా మంది చనిపోయారు.
వాళ్ళు మన కోసం వాళ్ళ ఫ్యామిలీలో వదిలేసి బార్డర్లో ఉంటున్నారు. సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేమా? వాళ్ళ ఇంటికి లేని వ్యాలంటైన్స్ డే మనకెందుకు?